गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। తర్వాత మనకి 8వ సూత్రంలోకి ప్రవేశిస్తున్నాం. It is not conceivable, nor can it be proved by any experience in the world. It is not conceivable అంటే మనం చూడటానికి ఏమాత్రము వీలు లేదు. Nor it can be proved by any experience. ఏమాత్రం ఏ అనుభవానికి ఇది కుదరదు. That after removal of all the symptoms of the disease, అంటే మనకి ఏదైనా ఒక వ్యాధి యొక్క లక్షణాలు పూర్తిగా పోయినప్పుడు, రిమూవల్ అంటే ఆ జబ్బుని పూర్తిగా మనం తీసివేసినప్పుడు, అండ్ ది ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ ద పర్సెప్టబుల్ ఫినామినా, అంటే జబ్బు యొక్క లక్షణాలు పూర్తిగా తొలగించినప్పుడు, ఆ తర్వాత ఎంటైర్ కనెక్షన్ ఆఫ్ ది పర్సెప్టబుల్ ఫినామినా అంటే మనకి చూడటానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనకి వైటల్ ఆర్డర్ ఎప్పుడైతే ఉంటుందో, వైటల్ ఆర్డర్ అంటే ప్రాణమయ కోశములో ఉన్నటువంటి ఆర్డర్, అక్కడ ఆర్డర్ ఉంటే ఇక్కడ ఫిజికల్ బాడీలో కూడా ఆర్డర్ ఉంటుంది. దేర్ షుడ్ బి రిమైన్ ఎనీథింగ్ ఎల్స్ బిసైడ్స్ హెల్త్. ఎప్పుడైతే పూర్తిగా లక్షణాలు, బాధలు తొలగినాయో అప్పుడు జబ్బుని మనం పూర్తిగా తొలగించినట్లు లెక్క. అప్పుడున్నటువంటిది ఇంకా ఏమీ ఉండదు, ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. ఇక ఆరోగ్యం తప్ప ఇక ఏమీ కూడా ఉండదు. అంటే జబ్బుకి కారణమైనటువంటి లక్షణాలు ప్రాణమయ శరీరంలో పూర్తిగా పోయినప్పుడు అవి పూర్తిగా భౌతిక శరీరానికి సంబంధించిన బాధలు కూడా పోతాయి. అవి పోతే ఇవి పోతాయి లెక్క. అది పోతే ఇవి పోతాయి. కనుక ప్రాణమయ శరీరంలో ఎప్పుడైతే మార్పులు సంభవించినాయో ఆ మార్పులు ఫలితంగా మనకి భౌతిక శరీరంలో కూడా మార్పులు వస్తాయి. భౌతిక శరీరంలో ఏం మార్పులు వస్తాయి? ఉండేటువంటిది ఆరోగ్యమే. ఇంకా ఆరోగ్యం తప్ప ఇక ఏమీ ఉండదు. అది ఆర్ దట్ ది మార్బిడ్ ఆల్టరేషన్ ఇన్ ది ఇంటీరియర్ కుడ్ రిమైన్ అన్ఇరాడికేటెడ్. ఇంకా మార్బిడ్ ఆల్టరేషన్ మనం చెప్పుకున్నాం. మార్బిడ్ ఆల్టరేషన్ అంటే ప్రాణమయ శరీరంలో జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల్నే మార్బిడ్ ఆల్టరేషన్ అంటారు. అంటే ఆల్టరేషన్ అంటే మార్పులు. మార్బిడ్ ఆల్టరేషన్ అంటే ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి మార్పులు. ప్రాణమయ కోశానికి సంబంధించిన మార్పులు పూర్తిగా తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు మనకి ఉన్నటువంటిది భౌతిక శరీరంలో ఉన్న బాధలన్నీ కూడా పోయి ఇంకా ఆరోగ్యమే మిగులుతుంది. ఇక ఆరోగ్యం తప్ప ఇంకేమీ ఉండదు. అది ఇది ఎందువలన సాధ్యం అవుతుంది? మార్బిడ్ ఆల్టరేషన్స్. ప్రాణమయ శరీరంలో ఉండేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక వ్యాధి సోకినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యాధి సోకినప్పుడు
ప్రాణమయ కోశంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులే మనకి వ్యాధికి కారణం అవుతాయి. ఎందుకంటే ప్రాణమయ శరీరమే భౌతిక శరీరాన్ని తయారు చేస్తుంది. అది కనుక ప్రాణమయ శరీరమే భౌతిక శరీరాన్ని తయారు చేసేటప్పుడు వ్యాధిగ్రస్తమైనటువంటి ప్రాణమయ శరీరం వ్యాధిగ్రస్తమైనటువంటి కణజాలాలని తయారు చేస్తుంది. లేకపోతే మనకి అనారోగ్యం రాదు. కనుక జబ్బు ఎక్కడ ఉన్నది? జబ్బు అనేటువంటిది మానసిక కక్షలో ఉంటుంది, ప్రాణమయ కోశంలో ఉంటుంది. ఈ రెండింటిల్లోనే జబ్బులు ఉంటాయి. భౌతిక శరీరం అనేటువంటిది నామకే వాస్తే. ఇక్కడ ఏమి కూడా జబ్బులు వచ్చేది లేదు, పోయేది లేదు. జబ్బులు అక్కడే మొదలవుతాయి, అక్కడి నుంచే వస్తాయి. మళ్ళీ తగ్గటం కూడా అక్కడి నుంచే మొదలవ్వాలి. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మళ్ళా ప్రాణమయ కోశంలో నుంచే మొదలవ్వాలి. మొదలయ్యే దానికి గుర్తు ఏంటంటే మనకి ప్రాణమయ శరీరంలో వచ్చినటువంటి మార్పులు సర్దుబాటు అయితే భౌతిక శరీరంలో వచ్చేటువంటి మార్పులు సర్దుబాటు అవుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడే మనం అరిసెల పాకం పట్టామనుకోండి. ఈ అరిసెల పాకం పట్టినప్పుడు ఒక పిల్లవాడు ఆకతాయితనంగా కొంత ఇసుక వేసాడు అనుకోండి. అది చూసుకోకుండా మనం అంతా మామూలుగా అరిసెలు చేసేసాం. చేసినప్పుడు అందరికి పళ్ళు రాలిపోతాయి. ఎందుకంటే అంటే ఇక అది తీసేయడానికి వీలు లేదు కనుక అది కనుక ఎప్పుడైతే మనకి ఆ ప్రాణమయ కోశంలో ఇసుక ఏర్పడింది అనుకోండి, ఇసుక లాంటి పదార్థం వలన ప్రాణమయ కోశం దెబ్బతిన్నది అనుకోండి, ఆ ఇసుక లాంటి పదార్థం వలన ఏర్పడేటువంటి భౌతిక శరీరం కూడా ఇసుకిసుగ్గా ఉంటుంది అన్నమాట మొత్తం. కనుక ఈ ప్రాణమయ కోశం ఏదైతే ఉన్నదో ఆ ప్రాణమయ కోశంలో అడ్జస్ట్మెంట్స్ జరిగితే అప్పుడు మనకి భౌతిక శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే లక్షణాలన్నీ కూడా మాయమైపోయినాయో ఇక మిగిలినది ఆరోగ్యం. ఆరోగ్యం తప్ప ఇంకేది ఉండదు. అది చెప్పేది. దీనికి ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే, when a patient has been cured of his disease by a true physician, నిజమైనటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ అనేటువంటి ఆయన పూర్తిగా జబ్బుని తగ్గించేశాడు అనుకోండి, అప్పుడు ఇన్ సచ్ ఏ మేనర్ దట్ నో ట్రేస్ ఆఫ్ ది డిసీజ్. ఎలా తగ్గించాడంటే జబ్బు యొక్క ఏ ఆనవాలు లేకుండా పూర్తిగా తగ్గించినప్పుడు నో మార్బిడ్ సిమ్టమ్స్ రిమైన్స్. అప్పుడు ఏమవుతుంది? నో మార్బిడ్ సిమ్టమ్స్. మార్బిడ్ అంటే మనం చెప్పుకున్నాం, అంటే ఇవాళ కూడా కొత్తగా చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. మార్బిడ్ అంటే వైటల్ బాడీలో వచ్చినటువంటి మార్పుల్ని మార్బిడ్ సిమ్టమ్స్ అంటారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పెన్ను ఇది కాదంటుంది. వైటల్ బాడీ ప్లస్
వ్యాధికారకం. అంటే ఇది డిసీజ్ సబ్స్టెన్స్. మనకి వైటల్ బాడీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని పనులు కూడా చాలా సక్రమంగా నడుస్తాయి, ఏమాత్రము ఇబ్బంది లేకుండా నడుస్తాయి. మనకి ఏ రకమైనటువంటి గుండె కొట్టుకున్నట్టు తెలియదు, ఊపిరితిత్తులు ఊపిరి పీలుస్తున్నట్టు తెలియదు. ఎప్పుడు ఊపిరితిత్తులకి తేడా వస్తే తెలుస్తుంది, న్యూమోనియా వస్తే అప్పుడు లంగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది, కిడ్నీస్కి రోగం వస్తే అప్పుడు కిడ్నీస్ ఉన్నట్టు తెలుస్తుంది. మన మన పరికరాలన్నీ కూడా చాలా సవ్యంగా ఉంటాయి అన్నమాట, ఏమాత్రము తేడా లేకుండా ఉంటాయి. ఈ వైటల్ బాడీ ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు దానివల్ల ఏర్పడేటువంటి భౌతిక శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్టర్నల్గా వ్యాధి కారణం సోకిందనుకోండి, ఆ వ్యాధి కారణం కూడా ఎట్లా ఉంటుందంటే అది కూడా వైటల్ లెవెల్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జబ్బు అనేటువంటిది ఎవరికి సోకినప్పటికీ అది ప్రాణమయ కక్షలోనే ఉంటుంది. అది ఇంకా ఇది కూడా ఒక ప్రాణమే, జబ్బు కూడా ఒక ప్రాణమే. మనకున్నటువంటిది ప్రాణ శరీరం కూడా ఒక ప్రాణమే. ఆ ప్రాణం ఈ ప్రాణం కలిసి కొత్త ప్రాణం తయారవుతుంది. న్యూ ప్రాణ. అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రాణశక్తి ప్లస్ వ్యాధికారకమైనటువంటి ప్రాణశక్తి, ఇది కూడా ప్రాణశక్తి, ఏమి అందులో అనుమానం లేదు. ఇది ఒక ప్రాణశక్తి. అంటే మనదేమో మన యొక్క ప్రాణం అనేటువంటిది పెద్దది, పన్నా పెద్దది. ఇదేమో చాలా చిన్నది, అత్యంత సూక్ష్మం. అంటే మన ప్రాణశక్తి కొంచెం కంటికి కనపడదు, అత్యంత సూక్ష్మం. అయితే ఇది కూడా ఇంకా చిన్నది. ఈ రెండు కలిసి న్యూ ప్రాణ అనేటువంటిది ఏర్పడతాయి, కొత్తదైనటువంటి ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఈ కొత్తదైనటువంటి ప్రాణశక్తి వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి జబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాణశక్తి జబ్బుగా తయారైంది, ప్రాణశక్తి జబ్బుగా తయారైంది. ఈ ప్రాణశక్తి జబ్బుగా తయారైనప్పుడు వచ్చేటువంటి ఆ ప్రాణశక్తి వలన వచ్చేటువంటి శరీరం కూడా జబ్బుగా తయారవుతుంది. ఉదాహరణ కలరా వచ్చింది. మీరు ఎప్పుడన్నా చూసారా? కలరా వచ్చినప్పుడు అందరికీ కలరా రాదు. 100 మంది ఉంటే 100 మందికి కలరా రాదు. ఏదో 10 మందికే కలరా అనేటువంటిది వస్తుంది, లేదా ఒక 20 మందికి వస్తుంది, లేదా మ్యాక్సిమం 40 మందికి వస్తుంది 100లో. మిగిలిన వాళ్ళంతా కూడా ఆరోగ్యంగానే ఉంటారు. కనుక అంటే అదొక క్లాసులో చెప్పుకున్నాం, అది ఎందుకు ఎలా వస్తుంది అనేటువంటిది. కనుక మన శరీరానికి జబ్బు చేస్తుంది అన్నమాట. ఎందుకు? ప్రాణమయ కోశం అనేటువంటి దాన్ని, ఈ కొత్త ప్రాణమయ కోశం, న్యూ ప్రాణ అంటే ఇది ఒరిజినల్ ప్రాణం, ఇది జబ్బు సోకినటువంటి ప్రాణం, ఈ రెండు కలిసి కొత్త ప్రాణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కొత్త ప్రాణం అనేటువంటిది మనకి జబ్బులకు కారణం అవుతుంది.
ఇప్పుడు మనం కలరాకు మందు వేసాం అనుకోండి, ఏ యాసిడ్ ఫాస్ వేసాం, యాసిడ్ ఫాస్ట్లో లక్షణాలు ఏంటండి? నొప్పి ఉండదు, కడుపులో నొప్పి ఉండదు, బాధ ఉండదు, విరోచనాలు లూజ్ మోషన్స్ అవుతుంటాయి, నీరసం ఉండదు. మామూలు రోజుల్లో పేషెంట్ నీరసంగా ఉంటాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి నీరసం అనేటువంటిది ఉండదు, హ్యాపీగా ఉంటాడు. మాకు 20 విరోచనాలు అయినాయి అంటాడు, కానీ పేషెంట్ని చూస్తే అట్లా ఉండడు. ఈ 3 లక్షణాలు అంటే లూజ్ మోషన్స్, నీరసం లేకపోవటం, ఇదంతా కూడా కలరాని ఇండికేట్ చేస్తుంది. నొప్పులు బాధలు ఏమీ లేకుండా ఉండటం అనేటువంటిది ఈ దీన్ని ఇండికేట్ చేస్తుంది. అప్పుడు యాసిడ్ ఫాస్ 6 వేస్తే సరిపోతుంది, మనకు పెద్ద మందు అక్కర్లేదు. యాసిడ్ ఫాస్ 6 4-5 డోసులు కట్టించి పేషెంట్కి ఒక పావు గంటకు ఒక డోసు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఏమవుతుంది, మనకి న్యూ ప్రాణ ఏదైతే ఉందో ఆ న్యూ ప్రాణంలో వచ్చినటువంటి దానివల్ల కలరా వచ్చింది. ఆ కలరాకి ఈ లక్షణం మనం మందేసాం. మందేస్తే ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఇవన్నీ మాయమైనప్పుడు ప్రాణమయ శరీరంలో ఏర్పడినటువంటి మార్పులు మాయమైనయా లేదా? అంటే మొదట మాయమయ్యేది ఇక్కడే. మొట్టమొదటి మాయమయ్యేది ప్రాణమయ కోశంలోనే మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు భౌతిక శరీరంలో పూర్తిగా లక్షణాలన్నీ కూడా, ఏ బాధలు కూడా అన్నీ కూడా మాయమవుతాయి. అది కనుక వైటల్ ఆర్డర్ రిజల్ట్స్ ఇన్ ది ఫిజికల్ ఆర్డర్. అంటే ప్రాణమయ కోశంలో మొట్టమొదటి మార్పు. అంటే ఇదంతా ఈ టైం జరగడానికి ఎంతసేపు పడుతుందంటే వితిన్ 2 minutes. రెండు నిమిషాల కంటే పట్టదు. అంటే చాలా ఫాస్టెస్ట్ మెడిసిన్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటారు చూడండి. ఇక ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ అంటారు. వందే భారత్ కన్నా కూడా ఇంకా బుల్లెట్స్ ఇంకా వేగంగా ఉంటాయి. కనుక ఈ బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అంత వేగంగా పనిచేస్తుంది మందు. అంటే ప్రాణమయ శరీరంలో మార్పులు తీసుకొచ్చి తద్వారా భౌతిక శరీరంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ మాయం అవటానికి వితిన్ సెకండ్స్. ఒక్కొక్కసారి నాకు ఒకసారి జ్వరం వచ్చింది, 103 జ్వరం వచ్చింది, మందు వేసుకున్నాను, 1 సెకండ్లో తగ్గిపోయింది. మందు వేసుకోవడం ఆలస్యం తగ్గిపోయింది. అంటే అంటే మనకి మీకు ఇంకొకటి కూడా తెలియాలి, మందు ఎక్కడ పనిచేస్తుంది మీకు అసలు ఈ ప్రాణమయ శరీరమే కనపడదు. దాంట్లో ఎలా పనిచేస్తుంది అంటే మీ నాలుక ఏదైతే ఉందో నాలుక క్లీన్గా ఉండాలి. మందు వేసుకునేటప్పుడు చాలా క్లీన్గా ఉండాలి. ఆ క్లీన్గా ఉన్నప్పుడు మందు నాలుకలో రసగుళికలు అని ఉంటాయి. టేస్ట్ బడ్స్ అంటారు. ఆ రసగుళికలు ఏవైతే ఉన్నాయో ఆ రసగుళికలు డైరెక్ట్గా బ్రెయిన్కి అనుసంధానం అయి ఉంటాయి. అంటే మందు ఇమీడియట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి వెళ్ళిపోయినటువంటి మందు ఆ తర్వాత మనస్సులోకి వెళ్ళిపోతుంది. అంటే లేకపోతే వైటల్ బాడీలోకి వెళ్ళిపోతుంది. ప్రాణమయ శరీరంలోకి మందు ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఈ టైం అంతా ఎంతసేపు పడుతుంది? అంతా సెకండ్సే. ఏది పైకి వెళ్ళటం,
అండ్ బ్రెయిన్లోకి వెళ్ళటం ఉదాహరణకి మనం ఒక పెన్ను గుచ్చుకున్నది అనుకోండి, ఎంతసేపట్లో తెలుస్తుంది మనకి? గుచ్చిన తర్వాత గంటకు తెలుస్తుందా? ఇమీడియట్గా తెలుస్తుంది. ఎవరో గుచ్చారు అనే సంగతి ఇమీడియట్గా తెలుస్తుంది. అంత ఫాస్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్కి వైటల్ బాడీకి కనెక్షన్ ఉంటుంది. ఆ వైటల్ బాడీలోకి వెళ్ళి కూర్చుంటుంది మందు. కూర్చొని అక్కడ ఉన్నటువంటి వైటల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నింటిని కూడా సరి చేస్తుంది. సరి చేసినప్పుడు ఇమీడియట్గా ఇక్కడ భౌతిక శరీరంలో ఉన్నటువంటి కలరా కాస్త మాయమై కూర్చుంటుంది. ఇప్పుడు మనకి చెప్పండి, పేషెంట్కి ఆరోగ్యం తప్ప ఇంకేమన్నా ఉందా? లక్షణాలు మాయమైనవి, ఏ బాధలు అయితే వచ్చినాయో అవన్నీ కూడా మాయమైపోయినాయి. మాయమైపోయిన లక్షణాలు మాయమైనప్పుడు దీని అర్థం ఏంటంటే, లక్షణాలు మాయమైంది అంటే అర్థం ఏంటంటే ఈ కొత్త ప్రాణంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా మార్పులు వచ్చినాయి. కొత్త ప్రాణంలో జబ్బు ఎలిమినేట్ అయిపోయింది, అంటే జబ్బు పూర్తిగా పోయింది. అప్పుడు ఉన్నటువంటి స్థితిని ఏమంటారు? పూర్తి ఆరోగ్య స్థితి. ఇప్పుడున్నటువంటి స్థితిని పూర్తి ఆరోగ్య స్థితి. పూర్తి ఆరోగ్య స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ కలరా మాయం అవుతుంది, లేకపోతే మాయం కాదు. మీరు పోడోఫైలం వేశారనుకోండి, పోడోఫైలంలో ఏం కావాలండి? విపరీతమైన విరోచనాలు అవుతాయి, విపరీతమైన వాసన ఉంటుంది, ఆ గదిలో ఎవరు కూడా ఉండలేరు. ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు, ఇంత విరోచనం కడుపులో ఎక్కడ ఉందని. కనుక బాగా హెవీగా విరోచనం అవుతుంది. ఆ తర్వాత అప్పుడు ఈ మందు పనిచేయదు. నువ్వు యాసిడ్ ఫాస్ వేస్తే అస్సలు ఏమీ పనిచేయదు. మందు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. కనుక ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి స్పాట్లో మనం పేషెంట్ని గమనించగలిగితే మనకి ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. లేకపోతే ఆ కలరాకు వచ్చినటువంటి ఒక 100 మందులు ఉంటాయి, ఆ 100 మందుల్లో ఏదో ఒక మందు వేస్తే రోగం పోదు. రోగం పోకపోతే పేషెంట్ మనల్ని వదిలిపెట్టి ఇంకో డాక్టర్ దగ్గరకు పోతాడు. అది కనుక అలర్ట్నెస్ కావాలి డాక్టర్కి. ఎలా ఉంటుందంటే అలర్ట్నెస్ కావాలి. ఉడుపు అంటారు దాన్ని, ఏమంటారు? ఉడుపు కావాలి డాక్టర్కి. అక్యూట్ కండిషన్స్లో ఒడుపు కావాలి. కనుక ఇది మనకి జరిగేటువంటి వ్యవహారం. పదకొండు కనుక వైద్యం అనేటువంటిది ఇది ఈ రకమైనటువంటి మార్పులతోటి జరుగుతుంది. అంటే వైటల్ బాడీలో మొట్టమొదట మార్పులు వచ్చి ఆ తర్వాత భౌతిక శరీరం దాకా మార్పులు వస్తాయి. అప్పుడు మాత్రమే మనకి రోగం తగ్గుతుంది. కనుక మొట్టమొదట పేషెంట్కి మందు వేస్తూ ఉండగానే తగ్గుతుంది. ఒక్కొక్కసారి మనం మందు వేయటం లేట్ అయినా తగ్గుతుందేమో అన్న భ్రమ కలుగుతుంది. అది కనుక బై వర్చ్యూ ఆఫ్ హిడెన్ ఇన్విజిబుల్ ఎనర్జీ, ఏమన్నాడు దాన్ని? ఇన్విజిబుల్ ఎనర్జీ. విజిబుల్ అంటే మనకి కనిపించేటువంటి శక్తి, ఇన్విజిబుల్ ఎనర్జీ అంటే మనకి కనిపించినటువంటి శక్తి మూలాన్ని జబ్బులు తగ్గుతాయి. ద మూన్ కనుక నో మార్బిడ్ సిమ్టమ్స్ రిమైన్స్. కనుక
ఏ రకమైనటువంటి మార్బిడ్ సిమ్టమ్స్ ఉండవు. మార్బిడ్ సిమ్టమ్స్ అంటే వైటల్ బాడీలో వచ్చినటువంటి మార్పులు ఉండవు. వైటల్ బాడీలో వచ్చినటువంటి మార్పులు లేకపోతే భౌతిక శరీరంలో కూడా ఆరోగ్యం తప్ప ఇంకేమీ ఉండదు. అది కనుక ఆల్ ది సైన్స్ ఆఫ్ హెల్త్ హ్యావ్ పర్మనెంట్లీ రిటర్న్. అప్పుడు పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు మరలా మనకు వెనక్కి వస్తాయి. హౌ కెన్ ఎనీవన్ వితౌట్ ఆఫరింగ్ an insult to the common sense affirm in such an individual whole bodily disease still remains in the interior? కనుక ఎవడన్నా ఏ పిచ్చ సన్నాసి అయినా ఇంకా రోగం ఉన్నట్టు ఎవరన్నా చెప్తారా? అంటే ఏ బాధలు అయితే వచ్చినాయో ఆ బాధలు పోయినాయి. ఆ బాధలు పోయినాయి అంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తిలో ఉన్నటువంటి ఆల్టరేషన్స్, మార్పులు ఏవైతే ఉన్నాయో అవి రద్దయినాయి. ప్రాణశక్తిలో ఉన్నటువంటి మార్పులు రద్దయిన తర్వాత మనకి భౌతిక శరీరంలో ఇట్ కమ్స్ టు ఎన్ ఆర్డర్. అది భౌతిక శరీరం అనేటువంటిది ఆర్డర్లోకి వస్తుంది. కనుక వైటల్ ఆర్డర్ రిజల్ట్స్ ఇన్ ది ఫిజికల్ ఆర్డర్ అంటే అది. అండ్ ఎట్ ద చీఫ్ ఆఫ్ ది వరల్డ్ స్కూల్, హూఫ్లాండ్ అనేటువంటి ఒక చీఫ్ అనేటువంటి డాక్టర్ గారు, చీఫ్ డాక్టర్ అనమాట ఆయన ఏం చెప్పాడంటే హోమియోపతిలో మందులు ఆ లక్షణాలు తగ్గిస్తాయి కానీ జబ్బు ఎక్కడో ఒక చోట దాక్కొని ఉంటుందని చెబుతున్నాడు. జబ్బు ఎక్కడ దాక్కుంటుంది అసలు అవకాశమే లేదు. పోనీ ఏదన్నా కోసి చూడండి, ఏమన్నా కనిపిస్తుందేమో, కనిపించదు. అది కనుక ఇది ఆయన చెప్పినటువంటిది. ఆయన చెప్పింది కూడా శుద్ధ తప్పు అన్నమాట. టైం నెక్స్ట్ మనం కార్బోవేజ్లోకి వెళ్దాం. ఇంకా వీడి బాడీ సబ్జెక్టివ్లీ కోల్డ్, కానీ లోపల మటుకు వాడికి వేడిగా ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? సబ్జెక్టివ్లీ వెరీ హాట్ అండ్ ఆబ్జెక్టివ్లీ వెరీ కోల్డ్గా ఉంటుంది. ఇదొకటి. ప్రొఫ్యూజ్డ్ కోల్డ్ స్వెట్, బాగా చల్లటి చెమటలు ఎక్కువగా ఉంటాయి. ప్రొఫ్యూజ్ అంటే బాగా ఎక్కువగా ఉంటాయి. మూడవది వాంట్ ఆఫ్ ది ఫ్యాన్. ఆ ఫ్యాన్ కూడా ముఖానికి దగ్గరగా పెట్టుకుంటాడు, చాలా దగ్గరగా ఫ్యాన్ కావాల్సి ఉంటుంది. ఈ మూడు వీడికి ఉంటాయి. ఈ మూడు ఉంటేనే కార్బోవేజ్ పేషెంట్స్, లేకపోతే కార్బోవేజ్ పేషెంట్ కాదని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆస్మా ఉన్న కార్బోవేజ్ తెలుస్తూనే ఉంటుంది మీకు. అదే కలరా, టైఫాయిడ్, ఏ రోగం అయినా ఈ మూడు ఉంటే ఏ రోగం అయినా తగ్గుతుంది. కనుక ఈ కార్బోవేజ్ పేషెంట్స్లో కాంబినేషన్ మూడు, ఫ్యాన్ ఒకటి, సబ్జెక్టివ్లీ కోల్డ్ అండ్ ఆబ్జెక్టివ్లీ హీట్, తర్వాత ఫ్యాన్ దగ్గరగా పెట్టుకోవాలి. ఈ మూడు ఉంటేనే కార్బోవేజ్. తర్వాత వేడెక్కితే మరి ఉక్కిరి బిక్కిరి ఊపిరాడదు. కార్బన్ డ్రగ్స్ అన్నింటిలోనూ ఈ లక్షణం ఉంటుంది. గ్రాఫైటిస్, క్యాల్కేరియా కార్బు, వీటన్నింటిలో కూడా ఉంటుంది. చెస్ట్, షార్ట్ బ్రెత్, ఊపిరి ఆడకపోవటం, శ్వాస ఆడకపోవటం, ఇవన్నీ ఉంటాయి. షార్ట్ బ్రెత్ అంటే ఊపిరి లాంగ్గా తీయలేరు, చాలా స్లోగా వెంటనే ఊపిరి అట్లా పైన ఊపిరి ఆడాలి, ఆ ఊపిరి ఉంటుంది అన్నమాట. ఎగశ్వాస కొంచెం నడిచినా సరే, మేడ ఎక్కినా సరే, మెట్లు ఎక్కినా సరే, శ్రమ చేసినా సరే. తర్వాత సామాన్యంగా వీడికి నో రిపేర్. అంటే మనకి ఏదన్నా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బాడీ రిపేర్ చేసుకుంటుంది దాని అంతటా అదే. ఆ రిపేర్ దేనివల్ల చేసుకుంటుంది? ప్రాణమయ కోసం బాగుంటేనే రిపేర్ అవుతుంది, లేకపోతే కాదు. వీడికి అది బాగుండదు. అది నో రిపేర్ అండ్ నో టిష్యూ బిల్డింగ్. ఇంకా అక్కడ దెబ్బ తగిలిన చోట
చిన్న పేడు గుచ్చుకున్నా సరే అక్కడ రిపేర్ అనేటువంటిది ఉండదు. నో టిష్యూ బిల్డింగ్. ఒంట్లో శరీర తత్వంలో దెబ్బ తగిలినచో నయం కాదు, చాలా టైం పడుతుంది. కానీ చీము పడుతుందా అంటే పట్టదు, తగ్గదు, చీము పట్టదు. పేడు కట్టి పచ్చిగా అలా ఉండిపోతుంది. నెల 2 నెలలు నయం కాదు. గట్టి కురుపు అయితే నయం అవ్వడానికి అవకాశం ఉంది. అంటే గట్టిగా కురుపు అయితే నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఊరకు అట్లా ఉంటుంది, అంతే. పెరగదు, తగ్గదు, చీము పట్టదు. అట్లా పేడు గట్టి అలా ఉండిపోతుంది. ఇంకా జ్వరం వస్తే అలాగా మెల్లిమెల్లిగా స్లోగా లాగుతుంటుంది. జ్వరం కూడా చాలా స్లోగా ఉంటుంది. రావడం స్లోగా వస్తుంది, తగ్గడం స్లోగా తగ్గుతుంది. అంటే వీడికి జ్వరం కూడా పంచవర్ష ప్రణాళిక లాగా 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా ఉంటుంది. చాలా రోజులు పడుతుంది. జలుబు చేస్తే కనీసం 2-3 వారాలు పడుతుంది తగ్గడానికి. మందు ఇచ్చినా సరే అది స్లో టు రిపేర్. అంటే మందులు ఇచ్చినా సరే మనకి స్టెప్సిల్స్ బిళ్ళలు రకరకాల మందులు ఉంటాయి. మిగిలిన వాళ్ళల్లో పనిచేసినట్టు వీళ్ళకి పనిచేయవు. అంటే నాన్ రిపేర్, నో రిపేర్. అంటే ఒంట్లో రిపేర్ తక్కువ, చప్పున నార్మల్ కండిషన్కి వచ్చే టెండెన్సీ తక్కువ. ఏదొచ్చినా అందులో అలాగే ఉంటుంది. ఏదొచ్చినా సరే కొంచెం ప్రయాణంలో అలసట పడ్డాడు అనుకోండి, అలసట పడితే అలాగా జ్వరం వచ్చి 2 వారాలో 3 వారాలో మెల్లగా తగ్గి వాడు లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి బాగుపడేటప్పటికి బాగయ్యేటప్పటికి ఇంకా 2-3 వారాలు. అంటే జ్వరం తగ్గడానికి 2 వారాలు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటానికి 2 వారాలు, ఇలా ఉంటుంది. అంటే రిపేర్ తక్కువ అంటే అర్థం అది. తర్వాత స్లఫింగ్ ప్రాసెస్. ఇంజరీస్ ఏదన్నా దెబ్బ తగిలితే కుళ్ళు వాసన వేస్తాయి. ఏదన్నా బాగా గాయాలు అయితే కుళ్ళు వాసన వేస్తాయి, నయం కావు. పేడు గీసుకుందనుకోండి, అది అలా మెల్లిగా 1-2-3 వారాలు కుళ్ళుతుంది, చీము పట్టదు, నల్లగా పేడులాగా ఉంటుంది అన్నమాట, వాసన వేస్తుంది. ఇట్లాంటివి ఉంటాయి. కనుక ఇలా ఉంటుంది అన్నమాట. వాడి దేహ శరీర తత్వమే స్లోగా నిదానంగా ఉంటుంది. తర్వాత మ్యూకస్ మెంబ్రెన్స్ అల్సరేట్. అంటే మ్యూకస్ మెంబ్రెన్స్ అంటే శరీరంలో ఉండేటువంటి పలుచని చర్మపు పొరలు అన్నీ కూడా ఒరిసి పుండుపడుచుండును. తర్వాత మౌత్ అల్సరేషన్స్, నోట్లో కూడా కురుపులు వస్తాయి. థ్రోట్ అల్సరేషన్స్ వెరీ ఫ్రీక్వెంట్. నోరు గొంతు పూయడం, పొక్కడం కానీ బొరలు ఓడడం కానీ తరచుగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది వీడికి. ఒక్కొక్కప్పుడు నోరు గొంతుగా కూడా సెప్టిక్ కండిషన్ దాకా పోస్తాయి, సెప్టిక్ అయ్యేదాకా పోస్తాయి. విషజ్వరపు లక్షణాలు సెప్టిక్, అలాగే గ్యాంగ్రీన్ ఆఫ్ ది థ్రోట్. ఒక్కొక్కసారి గొంతులో కూడా గ్యాంగ్రీన్ లాగా వస్తుంది, చాలా డేంజరస్. ఆ కేసుల్లో కూడా ఇది కావాల్సి వస్తుంది. ఎర్రగా చింతనిప్పల్లే గొంతు కనిపించి విపరీతమైనటువంటి మంట, నోరు తెరుచుకొని ఉండాలి. వాడు ఎప్పుడు కూడా నోరు మూయడానికి వీల్లేదు, నోరు తెరుచుకొనే ఉండాడు, మూయడానికి వీల్లేదు. అలాంటి కండిషన్స్లో ఉంటుంది. అలాంటప్పుడు ప్రాణాన్ని సేవ్ చేసేటువంటి మందుల్లో కార్బోవేజ్, ఎపిస్ ఒకటి. అంటే అట్లాంటి కండిషన్స్లో కార్బోవేజ్ కానీ ఎపిస్ కానీ లక్షణాలను బట్టి వేస్తే, కార్బోవేజ్ చెప్పుకున్నాం కదా స్లో మందు, ఎపిస్ ఏమో ఫాస్ట్ మందు. దానికి దీనికి తేడా అది. ఎపిస్ ఏమో వేడి మందు, చల్లదనం కావాలి. అది ఇంకా ఇట్లా మందులు మనం సపరేట్ చేసుకోవాలి. ఈ 2 ఎపిస్ అండ్ కార్బోవేజ్. తర్వాత మనిషిని చూస్తే మీకు కనిపించేది బ్లడ్ పాయిజనింగ్ కండిషన్స్. అంటే రక్తం అనేటువంటిది విషపూరితంగా తయారవుతుంది, రక్తం విషత్వానికి చెందుతుంది. కార్బన్ పాయిజనింగ్ అన్నమాట. మొహము కళ్ళ కింద కూడా బ్లూనెస్ కనిపిస్తుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ చర్మం యొక్క హెల్త్ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల హెయిర్ ఫాల్స్ ఇన్ హ్యాండ్ఫుల్స్. ఒక్కొక్కసారి జుట్టు చేతి నిండా జుట్టు వచ్చేస్తుంది అన్నమాట. జుట్టు తడవకు గుప్పెడేసి చొప్పున రాలిపోవచ్చుండను. ఏది క్రానిక్ కండిషన్స్లో లేదా టైఫాయిడ్ కార్బోవేజ్లో క్యూర్ అయిన వాడికి. అంటే టైఫాయిడ్ పేషెంట్లో కార్బోవేజ్తో నయం అయింది అనుకోండి, లక్షణాలు సరిపోయి
అప్పుడు వాడికి జుట్టు మొత్తం రాలిపోతుంది, మళ్ళా వస్తుంది, ఇబ్బంది లేదు. అంతా ఊడిపోయి నిజంగా ట్రీట్మెంట్ సరిగా ఉంటే 2-3 నెలల కల్లా శుభ్రంగా జుట్టు వస్తుంది. ఇదొకటి. చెవులల్లో కూడా ఈ లక్షణం అన్ని చోట్ల ఉంటుంది కనుక అఫెన్సివ్ డిశ్చార్జ్, చెవుల్లో కూడా ఉపద్రవకరమైనటువంటి వాసనతో కూడినటువంటి డిశ్చార్జెస్ వస్తాయి. చెవుల్లో నుండి దుర్వాసనతో కూడినటువంటి స్రావం ఇది ఉంటుంది. తర్వాత సెపరేషన్ ఆఫ్ గమ్స్ ఫ్రమ్ ద టీత్, పళ్ళలో చిగుళ్ళలో నుంచి పళ్ళు రాలిపోతాయి. పళ్ళ నుండి చిగుళ్ళు వదులై దూరముగా వెనుకకు మరలను కనుక కాలక్రమమున పళ్ళు వదులై జారిపోవను. నడి వయస్సు రాక మునిపే ఈ పళ్ళు కొన్ని రాలిపోయి, కొన్ని వేలాడుతూ ఉండి, కొన్ని పొడుగ్గా వచ్చి, కొన్ని అటు ఇటు ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఇట్లా అయిపోతాయి. ఈ కేసెస్లో ఇంకా బాగా ఎర్లీ స్టేజ్ నుండి టూత్ డికే ఉంటుంది. మొట్టమొదటి నుంచే పళ్ళు త్వరగా పాడైపోతూ ఉంటాయి. అంటే పళ్ళు దాన్ని ఏమంటారు, పళ్ళు కూలిపోవటం అంటారు దీన్ని. దంతక్షయం, పళ్ళు పుచ్చిపోవుట, ఇది కార్బోవేజ్ వాడి శరీర తత్వం. ఇక వాడి మెంటల్ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియకపోతే క్రానిక్ డిసీజెస్ క్యూర్ కావు. మానసిక లక్షణాలు చెప్తున్నాడు. మైండ్ స్లో టు ఆపరేట్, అంటే మనం చెప్తున్న మందే స్లో మందు. మనస్సు నిదానముగా పనిచేయును, అంటే చేయవలసిన కంటే తక్కువ నిదానముగా పనులు చేయుట. అంటే కుర్రవాడు ఎవరన్నా జారిపడ్డాడు అనుకోండి, మామూలుగా హెల్దీగా ఉన్నవాడైతే పడబోయే ముందు వీలైతే పట్టుకుంటాడు, లేకపోతే పడే టైం కన్నా వెళ్తాడు. వీడైతే పడ్డాక అయ్యో పడ్డాడు అని అప్పుడు వెళ్తాడు. అంటే అయ్యో లేదు కుయ్యో లేదు, పడిపోయిన తర్వాత ఎప్పుడో వెళ్తాడు. అంటే వీడు రిసీవ్ చేసుకొని మళ్ళీ రెస్పాన్స్ వచ్చేసరికి టైం పడుతుంది. అంటే వాడు పడ్డాడు అని తెలిసి దాన్ని సేవ్ చేయడం కోసం వెళ్ళే దానికి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఈ లోపల జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. దీనికి పక్కన ఇంకొక డ్రగ్ ఉంది, కాక్యులస్ ఇండికస్, COCULUS, కాక్యులస్ ఇండికస్. అయితే మిగిలిన లక్షణాలన్నీ ఉండవు. ఇది స్లో మందు కాదు, ఇది కూడా కొంచెం ఫాస్ట్ మందే. స్లో టు ఆపరేట్ అనేది ఒకటే కామన్ ఈ రెండింటికి. జాగ్రత్త. అంటే మనకి ఎక్కువ మంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఎవరన్నా హాస్పిటల్లో మన తాలూకు బంధువులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు. అలా బంధువులు ఉన్నప్పుడు ఆ టెన్షన్గా లైఫ్ గడుస్తుంటాం చూడండి. నిద్ర లేకుండా మధ్యలో నిద్రలో లేచి ఆ నర్సుని పిలుచుకొచ్చి, సెలైన్ అయిపోతే మళ్ళీ నర్సుని పిలుచుకొచ్చి, ఇలాగా మనకి నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అది ఒకవైపు నిద్ర లేకపోవడం, రెండో వైపు టెన్షన్, ఎలా ఉంటుందో ఏమవుతుందో, జబ్బు సీరియస్గా ఉంది అనేటువంటి కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కాక్యులస్ ఇండికస్ పనిచేస్తుంది. తర్వాత నైట్ వాచర్స్, రాత్రిపూట మనకి కాపలా ఉండేటువంటి వాళ్ళు, వాచ్మెన్స్, ఇట్లాంటి వాళ్ళకి నైట్ వాచర్స్. ఇలాంటి వాళ్ళందరికీ కూడా, లేకపోతే నైట్ డ్యూటీస్ ఉండేటువంటి నర్సెస్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కానీ, నైట్ డ్యూటీస్ తరచుగా పడేటువంటి వాళ్ళల్లో కూడా ఇర్రెగ్యులర్ స్లీప్ వ్యవహారం అంతా ఉంటుంది. అందుకని వాళ్ళకు కూడా ఈ కాక్యులస్ ఇండికసే మందు. కనుక 6 నెలల్లో, ఏడాదో 2 ఏళ్ళలో కంటి మీద కొనుక్కు లేకపోయిన కారణం మూలాన అట్లాంటి వాటి వల్ల కాక్యులస్ ఇండికస్ పేషెంట్స్ తయారవుతారు. అంటే కాక్యులస్ ఇండికస్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళకు కూడా స్లో టు ఆపరేట్, అది ఒక్కటే కామన్, మిగిలిన మళ్ళీ వేరే. అది అంటే ఇంట్లో ముసలాయనో ముసలమ్మో ఎవరో ఏడాదో 2 ఏళ్ళలో ప్రమాదకరమైన జబ్బు చేసి మంచంలో ఉండి ఎప్పుడు ఏమవుతుందోనన్న పరిస్థితిలో ఇంకా షిఫ్ట్ సిస్టంలో అందరికి
వాళ్ళకి ఉపచారం చేస్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళకి. వాళ్ళు కొన్ని రోజులు పోయేటప్పటికి కాకిలెస్ పేషెంట్స్ అవుతారు, అంటే స్లో అయిపోతారు. అది చూసారా, కారణం అక్కడ అలా వస్తుంది. వీడికేమో సహజంగానే వస్తుంది కార్బోవేజ్ పేషెంట్కి, వాడికేమో ఆ కారణం వల్ల వస్తుంది. అది అంటే కంటిన్యూస్గా నిద్ర కానీ రెస్ట్ కానీ లేకపోయిన కారణం చేత ఇక్కడ పాయిజనింగ్ అవుతుంది. కనుక రెస్పాన్స్ ఇద్దరికి ఒకలాగే అనిపిస్తుంది, అంటే ఇద్దరికి కూడా స్లో టు రెస్పాండ్ అనమాట. అంత సిస్టమ్ అంతా కూడా స్లో అయిపోతుంది. అది మీకు ఎప్పుడన్నా తలనొప్పులు వస్తాయా అని అడిగారు అనుకోండి, తలనొప్పులు అంటే మధ్యన ఒక అర నిమిషం వెళ్ళిపోయింది. అంటే తలనొప్పి మామూలుగా పేషెంట్స్ని అడిగితే ఏమంటారంటే తలనొప్పి వస్తుందంటే వస్తుందని ఎమ్మటే చెప్తారు. కానీ వీళ్ళకి తలనొప్పి వస్తుందా అని అడిగితే ఒక నిమిషం అలాగా కళ్ళు తేలేసి చూస్తుంటారు. ఆ తర్వాత రెండో నిమిషంలో అప్పుడు చెబుతానా వస్తుందండి అని. అది అంటే అతనికి మైండ్లో అబ్జార్బ్ చేసుకునేదానికి ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 20 seconds, ఒక 20 సెకండ్లు అన్నా పడుతుంది. అక్కడ నుండి మళ్ళీ ఆన్సర్ ఫ్రేమ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొక 20 నిమిషాలు పడుతుంది, 20 సెకండ్లు పడుతుంది. ఎంత వాడు ఉన్న చోట అడుగున వాడి కాళ్ళ దగ్గరికి తేలు వస్తుంది అనుకోండి, మీరు తేలు తేలు అన్నారు, వాడికి మీరు తేలు అంటే వాడికి అర్థం కాదు. కాసేపటికి అయ్యో తేలా అని అప్పుడు పక్కకు జరగటం మొదలు పెడతాడు. అంటే ఈ లోపల అది కుట్టి కూడా పోతుంది. అది అంటే హీ కెనాట్ రిసీవ్ ఇమీడియట్లీ, అంటే వాడు మనం చెప్పేది త్వరగా అర్థం చేసుకోలేడు, అపార్థం కూడా చేసుకుంటాడు. మేడ మెట్ల మీద నుండి కుర్రాడు పడ్డాడు, కుర్చీలో నుంచి లేచి ఒక ఆవిడ అయ్యో కుర్రోడు పడ్డాడు అన్నది. అదే మాయరోగం, కుర్రోడు పడుతూ ఉంటే కుర్చీలో నుంచి లేవదేమంటారు. మనం మనలాంటి వాడు ఏమనుకుంటాం, ఏం మాయరోగం, కుర్చీలో కుర్రవాడు పడుతూ ఉంటే మేడ మీద నుంచి పట్టుకోవచ్చు కదా అని మనం అనుకుంటాం. వాడికి రోగం అనే సంగతి, అది వాడి రోగం, కార్బోవేజ్ రోగం అనమాట. అది కుర్చీలో నుంచి లేవదేమంటాడు, షీ కెనాట్. ఇంకా ఆ పొజిషన్లో ఉండే వాళ్ళంతా కూడా ఇలాగే ఉంటారు. అంటే హానిమన్ థియరీస్ మనం చదవకుండా ఉంటే ఇట్లాంటి వాళ్ళందరినీ హేట్ చేయడం అనేటువంటి ఒక బ్రోటల్ నేచర్, అంటే ఒక జంతు ప్రవృత్తి ఉంటుంది. వాళ్ళని అసహించుకుంటాం, కానీ వాళ్ళని కూడా ప్రేమించాడు హానిమన్. వాళ్ళకి సరైనటువంటి మందు ఇచ్చాడు. అక్కడి నుంచి ఎవరన్నా కింద పడుతుంటే వెంటనే వెళ్ళి పట్టుకుంటారు. అది దానికేం మాయరోగం, కుర్చీలోంచి లేవదేం కుర్రాడు పడితే అనిపిస్తుంది, మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. మనం మామూలు వాళ్ళం కదా. హానిమన్ యొక్క హానిమన్ యొక్క డైమెన్షన్స్ వేరు. అది కనుక సో వీ రిమైన్ ఏ బ్రూట్ అన్లెస్ వీ నో ది సీక్రెట్ దట్ ఇట్ ఈస్ ఏ డిసీజ్. ఇంకా మనకి జంతు ప్రవృత్తి సహజంగా ఉంటుంది. అందువలన ఏం పిల్లాడు పడుతూ ఉంటే మాయరోగమా, లేచి పట్టుకోవచ్చు కదా అని అనుకుంటాం మనం. కానీ అది హానిమన్ లాంటి వాడికే అర్థం అవుతుంది, ఇంకొకటికి అర్థం కాదు. ఇంకా రెస్పాండ్ చేయలేరు. ఒక్కొక్కసారి మనకు చిరాకు వస్తుంది, ఏమిటి వీళ్ళు ఎలా ఉంటారు అని. వీళ్ళు గంభాలను రెస్పాండ్ చేయలేం అనిపిస్తుంది. యాక్టివ్గా ఉండరేం, మనలాగా యాక్టివ్గా. వాడి రోగం అది, ఏం చేస్తాడు వాడు అది అని. అలాగే పిల్లలు కాక్యులస్ ఇండికస్ అని తెలియక చావగొట్టేస్తారు తల్లిదండ్రులు. కాక్యులస్ ఇండికస్ అనే సంగతి తెలియక చావగొడతారు టీచర్స్. ఎందుకని, వాడు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే 5 30 అంటే వాడు 5 30 5 అని కాసేపు ఆలోచన చేసి అది ఫ్రేమ్ చేసుకొని ఇంకొక పావు గంట తర్వాత అప్పుడు చెబుతాడు 5 30 అని. అంటే టీచర్కి పిల్లవాడికి గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. వాడు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, వాడు ఆన్సర్ చెప్పడానికి టైం పడుతుంది. అర్థం చేసుకున్నది మళ్ళీ
ఆన్సర్ చెప్పడానికి కూడా టైం పడుతుంది. అలాంటప్పుడు మల్టిప్లికేషన్ టేబుల్ రాలేదండి, ఫట్ ఫట్ మని కొడతారు. నక్సవానికి వాళ్ళైతే ఫట్ ఫటమని కొడతారు. వాడు అలాగే దెబ్బలు తినేస్తాడు. రాదు. ఎందుకు వస్తుంది? ఇంకొంచెం స్టన్ అవుతాడు కుర్రవాడు, ఇంకొంచెం అయోమయానికి గురవుతాడు. మా చిన్నప్పుడు పమిడిపాటి కామేశ్వరరావు గారని ఒక డిడక్షన్ మెథడ్ ఉండేది, టీచింగ్ మెథడ్స్లో ఒకటి చెప్పాడు. 7 ఆర్లు ఎంత అని చెవి పట్టుకుంటాడు వాడు. వాడు 38 దగ్గర మొదలు పెడతాడు. 38, 39, సరిగ్గా చెప్పరాండి 40, మళ్ళీ సరిగ్గా చెప్పరాండి 41, 42, అప్పుడు చెవి వదిలి పెడతాడు. అప్పుడు దాకా వాడి చెవి ఈ టీచర్ గారి చేతిలో పాడైపోతుంది అనమాట. అది కనుక ఇట్లాంటి వాళ్ళకి కార్బోవేజ్ కానీ కాక్యులస్ కానీ అంటే రిసీవ్ చేసుకోవటం లేట్ అవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని గ్రహించటం అనేటువంటిది లేట్ అవుతుంది. సినిమా చూస్తున్నా అంతే, వాళ్ళకి ఒక నాటకం చూస్తున్నా అంతే, కాసేపటికి కానీ అది అర్థం కాదు వాడికి. మనలాగా స్ట్రైట్గా అర్థం కాదు అది. కనుక పిల్లలు విక్టిమ్స్ అయిపోతారు. పిల్లలు బాగా బాధపడిపోతారు వీళ్ళతోటి. కనుక బికాస్ దే హ్యావ్ టు ఫేస్ 3 అగ్లియెస్ట్ డెవిల్స్. పిల్లలు 3 డెవిల్స్తో బాధపడతారు. ఆ 3 ఎవరంటే ది ఫాదర్, ది మదర్ అండ్ ది టీచర్. పిల్లలు 3 దెయ్యాలతోటి బాధపడతారు. హూ ఆర్ ఎసెన్షియల్లీ హాఫ్ యానిమల్స్. ఇంకా ఈ 3 కూడా ఇంకా పూర్తిగా మానవ కక్షలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. సగం జంతు కక్షలో, సగం మానవ కక్షలో ఉన్నటువంటి వాళ్ళు. కనుక వీళ్ళిద్దరికి చిల్డ్రన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఈ కాక్యులస్ ఇండికస్ వాళ్ళతోటి పిల్లలు కార్బోవేజ్ పేషెంట్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దే ఆర్ స్లో టు రిసీవ్ అండ్ స్లో టు రెస్పాండ్. వాడికి పిన్ను గుచ్చినా అంటే ఒకవేళ పెన్నీస్ ఏదన్నా గుచ్చారనుకోండి, ఒక పిన్ను గుచ్చారనుకోండి, ఏదన్నా తగిలినా అంతే. అంటే పిన్ను గుచ్చిన సంగతి వాడికి కాసేపటికి కానీ తెలియదు. అంటే మొత్తం స్లో అయిపోతుంది అనమాట. సిస్టమ్ అంతా కూడా స్లో అయిపోతుంది. తొందరగా సమాధానం చెప్పలేరు. అంటే ఈ చేంజ్ మనం చూస్తాం. క్లాసులో ఒక్కరోడికి మరొక్కరోడికి తేడా ఉంటుంది. అప్పుడు మనం ఆ తేడా ఉన్నప్పుడు ఈ కాక్యులస్ కానీ కార్బోవేజ్ కానీ వేసుకుంటే మనకు పిల్లలు మామూలుగా రెస్పాన్సెస్ అనేటువంటివి వస్తాయి. అంటే మనం ఇంకా హ్యూమన్ ఎవల్యూషన్లోకి రానట్టు, హాఫ్ యానిమల్స్ అండ్ హాఫ్ మ్యాన్. అది మనం హ్యూమన్ బాడీలో ఉన్న యానిమల్ ఎవల్యూషన్లో ఉన్నట్టే లెక్క. ఒరి విధవా ఉండాకోడు చెప్పవేరా అంటే వాడిని అది తెలుసుకోండి. కనుక కాక్యులస్ ఇండికస్ కార్బోవేజ్ స్లో టు రెస్పాండ్ బాగా గుర్తుంచుకోవాలి. రెస్పాన్సెస్ చాలా క్విక్గా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళలో కూడా చిల్డ్రన్ పెరాలిటిక్ కండిషన్స్ లాంటివి, ఒక్కొక్కప్పుడు షాక్స్, అంటే ఒక్కొక్కసారి షాక్స్ వల్ల కూడా ఇలాంటివి వస్తాయి. ఏదన్నా ఒక్కొక్కసారి స్కూల్లో టీచర్ కొట్టినప్పుడు, లేకపోతే వాడికి ఏదన్నా ఒక 15-16 ఏళ్ళు వచ్చిన పిల్లలకి ఏదన్నా అప్పటిదాకా బాగానే ఉంటారు. ఏదన్నా కుటుంబంలో అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు అలాగా వస్తాయి. అవి చెప్తున్నారు. తర్వాత లేటరల్ లైఫ్లో ఏమిట్రా వీటిలో ఈ స్లోనెస్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆరాధిస్తే అప్పుడు తెలుస్తుంది. బై బర్త్ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు నడి వయసులో ఎప్పుడో
ధనం అని ఒక షాక్ కొడుతుంది. స్టూడెంట్గా ఉన్నప్పుడు లవ్ కెరీర్లో కానీ లేదా ఎర్లీ మెరైటల్ ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు కానీ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ వైఫ్, భార్య సరిగ్గా లేనప్పుడు కానీ పేరెంట్స్ యొక్క ఫెయిత్ఫుల్నెస్ కానీ పేరెంట్స్ యొక్క ఫెయిత్లెస్నెస్ అంటే తల్లిదండ్రులకి వీళ్ళకి ఘర్షణ ఉన్నదనుకోండి, అప్పుడు కూడా ఈ కార్బోవేజ్ పేషెంట్స్ అవుతారు. లేకపోతే కెరీర్లో బాస్కి తనకి మధ్య వచ్చిన చిక్కాకుల్లో ఓవర్లుకింగ్ అండ్ ఫెయిత్లెస్నెస్ కానీ ఎక్కడో బుర్ర మీద ఒక షాక్ లాగా కొడుతుంది. అంటే ఈ 4 కండిషన్స్లో మనకి కార్బోవేజ్ పేషెంట్స్ ఎక్కువ మంది తయారవుతారు. అలాగా కొట్టి అది వరకు మనిషి వేరు, ఇప్పుడు మనిషి వేరు. అంటే ఇప్పుడు స్లో అయిపోతాడు మనిషి, చాలా స్లోగా కానీ మీకు సమాధానం చెప్పలేడు. కనుక సోరా అనేటువంటి జబ్బు ఈ రకంగా తయారు చేస్తుంది మనిషిని. ఇవన్నీ కూడా సోరా వల్లనే వస్తాయి. సోరా మనం చెప్పుకున్నాం దీర్ఘవ్యాధి అని. ఆ సోరా అనేటువంటిది మనిషిని కొండ చిలువలాగా కమ్మేసినట్లు కమ్మేస్తుంది. సోరా అనేటువంటిది మనిషిని ఆక్రమించేస్తుంది అన్నమాట. రెస్పాన్సెస్ స్లో అయిపోతాయి. కనుక ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇంకా వీటికి స్టూపిడ్గా ఉంటారు. అంటే చెబితే బోధపడదు. అదే కదా ఇందాక నేను చెప్పుకున్నాం, 5 6 30 అంటే చెప్పలేడు. చెప్తే బోధపడదే అని మనం చించుకోకూడదు. ఎన్నిసార్లు చెబుతాం మీకు, చెప్పింది అర్థం చేసుకోలేవా అనేటువంటి మాటలు మనం వాడకూడదు. ఎందుకంటే కార్బోవేజ్ వాడితే అన్నీ పోతాయి. మందు ఉంది మనకి. అయినంత మాత్రాన్ని మనం నక్స్వామిక కావాలని ఎక్కడా లేదు. అన్లెస్ వీఆర్ ఆల్రెడీ నక్స్వామిక. తర్వాత స్టూపిడ్, లేజీ, సోమరిగా ఉంటారు వీళ్ళు. మందకొడి, వాంట్స్ టు లై డౌన్, ఎప్పుడు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు హాయిగా ఇంకే పని చేయడు, హాయిగా పడుకున్నాం అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళే టైంలో పోని ఒక అరగంట పడుకొని వెళ్తానంటాడు. శుభ్రంగా అన్నం తిని బట్టలు వేసుకొని సరే ఒక అరగంట పడుకుందామని భార్యకి చెబుతాడు. చిన్నగా నన్ను అర్ధగంట తర్వాత లేపమని. అది ఎప్పుడు పడుకుంటే బాగుంటుంది అన్నమాట వాడికి. పొద్దున 10ంటికి అన్నం తిని 9:30కి అన్నం తినేస్తాడు. అంటే 9:30కే అన్నం తినేస్తాడు అరగంట కోసం. మోస్ట్ ఫ్రెష్ అండ్ యాక్టివ్ అవర్స్లో పొద్దున్న లేచి మొహం కడుక్కొని స్నానం చేసి మళ్ళీ 1 గంట పడుకొని నిద్ర లేచి వెళ్తారు. అది పాపం కార్బోవేజ్ పిచ్చోడు. ప్రాణం దిమ్మరపోయినట్లు ఉంటుంది, తీసేసినట్లు. మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ కార్బోవేజ్ చెప్పుకుంటున్నాం. మెడికల్ మైండ్ స్లో టు ఆపరేట్, స్టూపిడ్ అండ్ లేజీ అని చెప్పుకున్నాం. ఆఫెన్ వాంట్స్ టు లై డౌన్, ఎప్పుడు కూడా పడుకుందామని అనిపిస్తుంది. ఏ టైం పడితే ఆ టైంలో అలా కునికిపాట్లు చక్కగా వచ్చేస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తుంది. పిలిస్తే పలుకుతుంది అనమాట నిద్ర. వేడి కార్బోవేజ్ పేషెంట్కి ఇంకా పిలిస్తే పలుకుతుంది అనమాట. ఒక్క టైము సందర్భము అక్కర్లేదు. 2-3 రోజులు వరుస నిద్రపోయిన తర్వాత కూడా పడుకుంటే నిద్ర వస్తుంది. 2-3 రోజులు వరుస నిద్రపోయినా కానీ మళ్ళీ పడుకుంటే నిద్ర వస్తుంది అనమాట వీడికి. ఓపియం అనుకుంటారు, ఓపియం అలా ఉండడు. ఓపియం లక్షణాలు ఏ క్షణానికి ఆ క్షణం నిద్ర వచ్చినట్లుంటుంది, కానీ నిద్ర చచ్చినా పట్టదు. అది నిద్ర పట్టదు, కళ్ళు మూసుకొని పడుకుంటాడు తప్పితే నిద్రపోడు వాడు ఓపియం. వీడేమో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు, బుర్రకు కూడా వస్తుంది అనమాట. ఆల్వేస్ స్లీపీ బట్ నెవర్ స్లీప్స్. ఓపియం పేషెంట్ ఎప్పుడు కూడా నిద్ర మంపుగా ఉంటాడు కానీ నిద్రపోడు. అదైనా ఉంటుంది. లేదా కొంతమంది ఓపియం వాళ్ళకి నిద్ర పట్టిన తర్వాత
గోస్ టు వెరీ డీప్ స్లీప్ విత్ స్నోరింగ్. ఒక్కొక్కసారి బాగా నిద్రపోతారు, కానీ గొరక అనేటువంటిది ఉంటుంది. నిద్ర పట్టినప్పుడల్లా అతి గాఢమైనటువంటి మొద్దు నిద్రలోకి వెళ్ళిపోయి గొరక వస్తుంది. నిద్ర లేపడానికి తాతలు దిగి వస్తారు. ఈ ఓపియం పేషెంట్ నిద్ర లేపాలంటే వాడు ఒక పట్టాన్ని లేవడు. ఈ రెండే ఓపియం లక్షణాలు. ఏ క్షణాయనైనా సరే నిద్రలోకి వెళ్ళి రిలాక్స్ అయితే నిద్ర రెడీగా ఉంటుంది. ఏమాత్రం టైం దొరికితే చాలు నిద్రపోతారు. అంటే నీరు పల్లానికి వచ్చినట్లు నిద్ర వీడి శరీరంలోకి వస్తుంది అన్నమాట. నిద్ర మనిషిలోకి వచ్చేస్తుంది కార్బోవేజ్. ఇది ముఖ్యంగా కార్బోవేజ్. బ్రయోనియా కావలసినటువంటి డయాబెటిక్ పేషెంట్స్ దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. వీడు కూడా ఎప్పుడు నిద్ర పంపే. ఈ పై సింటమ్స్తో పాటు క్రమంగా ఇన్సులిన్తో దాదాపు ఆపు చేస్తూ ఉంటారు. ఏ రోజునైతే ఇన్సులిన్ ఆపు చేశారో ఆ రోజు నుంచి డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ది ఫెలో పాసెస్ ఇంటూ డెత్ ఫ్రమ్ కోమాలో నుంచి బ్రయోనియా. దానికి ప్రిపరేటరీగా ఉంటుందన్నమాట ఈ అతి సుఖ నిద్ర. ఈ అతి సుఖ నిద్ర ఒక 20 ఏళ్ల నుంచి ఉంటుంది. ఉండి ఇప్పుడు డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతారు. ముందు నుంచి ఈ లక్షణం ఉంటుంది. ఏ టైం అప్పుడు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతున్న క్షణంలో నిద్ర వచ్చేస్తుంది. కార్బోవేజ్ వాళ్ళకి, బ్రయోనియా వాళ్ళకి చూసుకొని జాగ్రత్తగా ఈ లక్షణాలను. అంటే కార్బోవేజ్లోనేమో ఈ దాహం ఉండదు, బ్రయోనియాలోనేమో దాహం ఇట్లాంటివన్నీ ఉంటాయి. గజదాహం ఉంటుంది బ్రయోనియాలో. ఆ రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ క్షణాలు ఎప్పుడో డయాబెటిక్ రాబోతుంది, ఇప్పుడు ట్రీట్ చేసినట్లయితే డయాబెటిక్ ప్రసక్తే ఉండదు. అంటే ఇప్పుడు కనుక మనం వైద్యం చేస్తే కార్బోవేజ్ వాళ్ళకి కానీ బ్రయోనియా వాళ్ళకి కానీ ఈ నిద్రని కనుక పట్టి ఈ 2 మందుల్లో ఏదో ఒకటి వేస్తే శుభ్రంగా రాబోయే రోజుల్లో డయాబెటీస్ ఉండదు. కాకపోతే డాక్టర్ డయాబెటీస్ నయం చేశాడనే పేరు ప్రతిష్టలు ఉండవు. హోమియో పద్ధతిలోకి వచ్చేటప్పటికి పేరు ప్రతిష్టలు ఉండవు. డయాబెటీస్ దాకా నయం అవుతుంది. పేషెంట్కి క్షేమం ముఖ్యంగానే డాక్టర్ డయాబెటిక్ నయం చేశాడనేటువంటి పేరు ప్రొఫెషనల్ డాక్టర్కి సంబంధించింది, కానీ మనకు అక్కర్లేదు. అంటే డయాబెటీస్ రాబోయి తగ్గింది అని ఎవడు ఒప్పుకోడు కదా, అక్కడ ప్రాణం పీగుతుంది కొంచెం. అదే అక్కర్లేదు. ఇదే లక్షణం బ్రయోనియా సోరినంకి కూడా ఉన్నది. బ్రయోనియా అసలు ఆఫీస్కి పోడు, వీలుంటే సెలవు పెట్టేస్తాడు. సోరినం కార్బోవేజ్ ఆఫీస్కి పోతే అప్పుడప్పుడు మధ్యలో టైం మిగిలితే వచ్చి పడుకుందాం అనిపిస్తుంది. దట్ ఈజ్ సోరినం అండ్ కార్బోవేజ్. నిద్ర కొనికిపాట్లు పడితే చాలు వీడికి, పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే స్లీప్ ఆఫుల్ విత్ యాంగ్జైటీ. స్లీప్ అనేటువంటిది నిద్ర వస్తుంది, యాంగ్జైటీ కలవరింతతో వస్తుంది. అతి భయంకరమైనటువంటి నిద్ర. వాడి నిద్రలో ఏమిటేమిటో అనుభవిస్తూ ఉంటాడు. చాలా భయంకరమైన విషయాలు, ఎవరో అవుట్లు పేలుస్తున్నట్లు, ఫిరంగులు పేలుస్తున్నట్లు, తుపాకీ పేలుస్తున్నట్లు, తనని కొండ మీద నుంచి కిందకు దొర్లిస్తున్నట్టు, ఇట్లాంటి కళలన్నీ కూడా వస్తాయి. అయిపోయింది. సరే, ఈ రోజుకి టైం అయిపోయిందండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? జనరల్గా డౌట్స్ ఇలాంటి కళలన్నీ బ్రయోనియా వాళ్ళకి వస్తాయా సార్, లేదంటే కార్బోవేజ్ వాళ్ళకి వస్తాయా సార్? మైక్ పెట్టుకోలేదా? చెప్పండి. ఇలాంటి కళలన్నీ కార్బోవేజ్ వాళ్ళకి వస్తాయా, బ్రయోనియా వాళ్ళకి వస్తాయా సార్? కార్బోవేజ్ అండి. కార్బోవేజ్లో ఉంటాయి ఇట్లాంటి కళలు.
doubts? Okay, thank you.